హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే మునక్కాయ మసాలా కర్రీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేనేం వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లేట్ చేయకుండా కుకింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. మునక్కాయ మసాలా కర్రీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడే చూపించేస్తున్నాను. 1 కప్పు టొమాటో, 1 కప్పు ఉల్లిపాయ, 5 స్పూన్ల పెరుగు, సరిపడ కరివేపాకు, 2 చెక్కలు, 2 యాలుకలు, 2 లవంగాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే నిమ్మకాయ సైజ్ అంతా అల్లం పేస్టు. మెయిన్గా ఈ మునక్కాయలు అనేవి ఈ సైజులో కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండాలు పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. తరువాత సరిపడే కరివేపాకును అయితే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ వరకు బాగా కలుపుకోవాలి ఈ కరివేపాకులో ఉండే అరోమా మొత్తం రిలీజ్ అయిపోయింది. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలను 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా ఈ టమాటాలు బాగా మగ్గాలి. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మునక్కాయల్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అలాగే ఈ బాండల పైన మూత పెట్టి 4 or 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక మరోసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారంను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్ని వేసాక ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. తరువాత ఒక నిమ్మకాయ సైజ్ అంత అల్లం పేస్ట్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. అలాగే 2 చెక్కలు, 1 యాలుక్కాయ, 2 లవంగాలను కూడా వేసుకుంటున్నాను. ఈ మసాలాలను పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మ్యాక్సిమం 2 మినిట్స్ అయితే పట్టిద్ది పచ్చి వాసన పోవడానికి. తరువాత 5 స్పూన్ల వరకు పెరుగును అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకు ఈ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను అంటే మనం చేసేదే మసాలా కూర, మనకి గ్రేవీ కోసం ఈ పెరుగుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో అది చూసుకొని వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత 2 or 3 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నట్టయితే కర్రీ రెడీ అయిపోయిందని అర్థము. లాస్ట్లో 1 స్పూన్ ధనియాల పొడిని, అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. అంతేనండి, మునక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నేను చెప్పినట్టుగా ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా సూపర్గా వస్తుంది టేస్ట్ అయితే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాం. అంతే గాయ్స్, ఈ మునక్కాయ మసాలా కర్రీ మీరు మీ ఇంట్లో ఇలానే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కొత్త వంటతో మీ ముందుకైతే వచ్చేస్తాను. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.